పెద్దలు గురువారీలు మన సోదరుల కార్యక్రమంలో తండ్రి ఇంటికాడ తండ్రి భవిష్యత్తును మన యొక్క భవిష్యత్తును మనం సలహా అంటే వారు ఇచ్చిన భవిష్యత్తు యొక్క సూచనలు గారు బడారి కృషి ధన్యవాదాలు తెలుపుతున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. లక్ష్మణ్ ఒకసారి కొట్టు జ్యోతి నువ్వు కొట్టరా అన్న తర్వాత ఎందుకు దేవాలు మొదలు పోతేనే నేను మళ్ళీ తీసుకోవచ్చు. మీరే పోతే మరి అన్నేం పోతారు మళ్ళీ మా బాగా తీతానా జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. విజయనగర నాయకత్వం, విజయనగర నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. విజయనగర నాయకత్వం, విజయనగర నాయకత్వం. గడప గడపకు విజ్ఞాననే కార్యక్రమం పెట్టి మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత తప్పకుండా మమ్మల్ని అందరిని ఆదుకోవాలని ఉన్నా. ముఖ్యంగా ఏదైతే మన గ్రామంలో అభివృద్ధి కార్యక్రమంలో ప్రతిదీ మనం ఏది అడిగినా తప్పకుండా మన చుట్టాల గ్రామానికి అన్న ముందుస్తా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయో తప్పకుండా సపోర్ట్ చేసి కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్న అందరినీ సౌకర్యంగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ముగిస్తా ఉన్నాం. కార్యక్రమాలు ఆ బీమా డబ్బులు కట్టి ఇవాళ యాక్సిడెంట్ 60 సంవత్సరాలు దాటకుండా ఇతర పార్టీల నాయకులు కూడా మరి ఈ పార్టీ ఆ పార్టీ అనకుండా అందరికీ రైతు రుణమాఫీ జరిగింది. కానీ వాళ్ళే ఎక్కువ మాట్లాడిన చౌరస్తాలు ఉన్నాయి, ఇంకా అందరికీ కాలేదు కదా అని చెప్పి ఎవరైతే 1,50,000 రుణమాఫీ అయి మళ్ళీ బ్యాంకులకు పోయి 1,50,000 రుణమాఫీ రుణం తీసుకొచ్చుకున్న వ్యక్తే కాలేదు అని చెప్పి ప్రచారం చేసింది. అందుకే ఇవాళ ప్రభుత్వం ఇది రాజకీయాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరికీ రైతు రుణమాఫీ చేసినామని చెప్పి చెప్పడం కోసం ఇవాళ గ్రామాలలో మరి 418 మంది రైతులుంటే రుణమాఫీ జరిగిన రైతులుంటే వాళ్ళందరి ఫ్లెక్సీలలో పేర్లు కొట్టించి ఇవాళ గ్రామ పంచాయతీ దగ్గర కట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఫోన్ లేకుంటే మళ్ళీ మళ్ళా తర్వాత పోయేటప్పుడు వచ్చి సోదరులకు వివిధ అభివృద్ధి ప్రకాశన్న గారు, ఎంపీటీఓ గారు, శ్రీనివాస్ గారు, గ్రామశాఖ అధ్యక్షుడు సతీష్ గారు, ప్రసాద్ గారు, అబ్బాయి గౌడ్ గారు, శ్రీనివాసరావు గారు అందరికీ నా నమస్కారాలు తెలియ. ఇప్పటికే ఈ గ్రామంలో జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. విజయన్న నాయకత్వం, విజయన్న నాయకత్వం. అందరు గట్టిగా మన విజయన్న ఇన్ని చెప్పిండు, మన ఊరంతా రోడ్లు ఎత్తా అన్నాడు.
మన ఊరంతా పనిచేస్తా అన్నాడు. అది ఒక్కటి మనసులో పెట్టుకొని మీరు వార్డు మెంబర్ కానీ, సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జెడ్పీటీసీ కానీ, అది ఏ ఎన్నిక వచ్చినా మీ విజయాన్ని ఎవరిని బలపరిస్తే వాళ్ళకు మీరు ఓట్లేదు. మీకు వాళ్ళతో పనిచేసే బాధ్యతనాలు, పనిచేసే బాధ్యతనాలు. చూడండి ఇప్పుడే ఫస్ట్ టైమా? అంటే ఇప్పుడు ఈ మిషన్లు అన్ని కొద్దిగా ఉన్నాయి. కదంబపూర్ గ్రామ పెద్దలకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇళ్ల పంపిణీ మరియు వివిధ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సోదరులు సాయర్ మహేంద్రన్న గారికి, కదంబపూర్ గ్రామంలో 78% మంది రైతులకు 2 లక్షల వరకు రైతు రుణమాఫీ జరిగింది. మరి జరిగే వాళ్ళ మీరు బ్యాంకులకు వెళ్ళి మళ్ళీ 325 మంది రైతులకు బ్యాంకుల నుండి రుణాలు తీసుకున్నారు. ఇవాళ అతి తొందరలోనే ఇందిరమ్మ ఇల్లు కట్టుకునే పేదోళ్లకు కలెక్టర్ గారితో మాట్లాడినా ఎంతో కొంత ఇటుక తగ్గిమని చెప్పి అడుగుతా ఉన్నాం. ఇటుక పెట్టలేదు. ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్న పేదోళ్ళు లేని విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సన్న బియ్యం ఇచ్చే ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా ఇస్కోళ్ళకి అమ్ముడు పోయి, అంటే అప్పుడున్నటువంటి నాటువంటి ఎమ్మెల్యేని అమ్ముడు వీళ్ళు పెద్ద సుధారణ కానీ పెద్దోడు అమ్ముడు అయినాక చిన్నోడు అమ్ముడు కూడా. మీ విద్యన్న గొంతుల ప్రాణం ఉన్నంతసేపు, నేను ఈ స్థానంలో ఉన్నంతసేపు కాసి ఇప్పుడు ఇసుక కూడా ఏ లారో నిక్కచ్చి తీయని, అది జరగని పని, అది జరగని పని. ఎందుకంటే అది మన సంపద, మనం అది ప్రకృతితో వచ్చినటువంటి సంపద. అందరికీ నమస్కారం. ఎట్లా ఇది ఆగుతారా కత్తరా? నాటే నారాయణ ఎత్తాం అంత మంచిగా చూసుకోవాలని వస్తే మీరు ఉన్నారు. ఇట్లానే కలిసి బాగున్నావా? ఇప్పుడు వచ్చి రెడీ అట్లా అంతవరకు మీరు ఆగమన్నా కావాలి. తీసిండే రైట్. అనిల్
జాగ మీదే ఇది జాగ మీదే ఈ సమావేశాన్ని ఉద్దేశించి ప్రతీక్ష 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 ఇక కొంచెం ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మానజర ప్రజలకు రెస్ట్ తీసుకుంటాడు వ్యక్తిగత జీవితాలలో మనందరం కూడా ఉన్నాం. ఆ రోజు విచారణ కోరుతూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్, జై విచారణ. తమ్ముడు మండల పార్టీ అధ్యక్షులు తిరిగి తిరిగి మీరంతా కూడా అలసిపోయారు. మీ కాళ్ళ చెప్పులు అడిగినాయి. ఆ కొడుకు పెళ్ళై కొడుకు ఏదో ఉంది కానీ పెళ్ళైన కోడలు లేదు. రమ్మంటాను రాని కొడుకు సంతోషంగా ఉందా? జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జనగారి నాయకత్వం, జనగారి నాయకత్వం. అందరూ భోజనం చేసి పోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఇంతగానం పెడతాం అది తక్కువ షేక్ కదా ఫోటో సజయ్ అన్న చెప్తా ఉంటే ఆ మాటకు మేము కట్టుగా బానిసలమై ఉన్నాం. ఆ మాటే మా శాసనం. ఆయన జాడలో నడిచి మీ అందరికీ సేవ చేసేటువంటి అదృష్టం ఈ రోజు అక్కడ మాకు అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఏ అవకాశం మీ ఆశీర్వాదం తప్పకుండా ఉన్నారు. నన్నైతే ఎట్లా ఆశీర్వదించారు, నన్నైతే ఎట్లా ఆశీర్వదించారు మీరు అందరూ కూడా ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఇంత ఆలోచన నీతిగా నిజాయితీగా పనిచేసిన చాలా తక్కువ. ఎందుకంటే అర్జునులు ఉన్నటువంటి నాయకుల సతీశ్వరుడు. ఎందుకంటే నాయకులు కూడా వందల మంది నాయకులు ఉన్నారు. అందులో రకరకాల వ్యక్తిత్వం ఉంటుంది. ఇవాళ ప్రజల కోసమే తప్పబడి ప్రజల కోసమే బతికే రోజులు చాలా తక్కువ ఉంటారు. మరి అటువంటి వ్యక్తిత్వం నాయకుడు తమ్ముడు సతీష్. కాబట్టి రేపు మహిళా సవాళ్ళు ఉంటుంది, లేకపోతే నేనైతే సతీష్ ఉంటాడు. అది జనరల్ అయినా లేకపోతే రిజర్వేషన్ ఖర్చు ఎలక్షన్ ఎక్కడ మండల స్థాయిలో అయితే మేము మండల స్థాయిలో పెట్టిస్తాం. మండల స్థాయిలో అయితే మండల స్థాయిలో అకామిడేషన్ చేస్తాం. అది ఎంపీ అయినా జడ్పీటీసీ అయినా లేకపోతే ఎంపీపీ ఎస్ఏ ఎంపీటీ అవకాశం రాకుండా ఈ మండలంలో ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ పెట్టి అందరూ ఎక్కడ కూడా ఎన్ని లక్షల కోట్ల అప్పు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రభుత్వం చేయకపోతే దానికి వడ్డీ నీతి కట్టుకుంటూ ఈ కార్యక్రమాలను అమలు చేస్తా ఉన్నారు. సర్పంచులు మీ విజయన ఎవరిని బలపరిస్తే మీ విజయానికి ఎక్కడైతే ఓటేసారో అక్కడ సంపూర్ణంగా ఓటేసి గెలిపించే బాధ్యత మీది.
की బీజేపీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి గౌరవనీయులు పెద్దలు బండి సంజయ్ అన్న గారి 54వ బర్త్డే సందర్భంగా ఈరోజు మా ఇంటి దగ్గర కేక్ కట్ చేయడం జరిగింది. అది పారిశుద్ధ కార్మికులతో కేక్ కట్ చేసి అనంతరం వారితో సహపంక్తి భోజనం చేయడం జరిగింది. వారికి మాస్కులు, శానిటైజరు, సబ్బులు వారికి అందజేయడం జరిగింది. అలాగే అన్నగారు ఇలాంటి బర్త్డే వేడుకలు మరెన్నో చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా శివుని వేడుకుంటున్నాను. అలాగే రానున్న రోజుల్లో కూడా ఒక బీసీ బిడ్డగా ముఖ్యమంత్రి కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆ దేవతలను కూడా వేడుకుంటున్నాను. అలాగే ఇలాంటి కార్యక్రమానికి ఇక్కడ ఉన్న మా పారిశుద్ధ కార్మికులు వచ్చి వారు కూడా పాల్గొన్నందుకు వారికి నేను హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేస్తున్నాను. बीजेपी जिंदाबाद, बीजेपी जिंदाबाद, बंडी संजय नायकत्वम, बंडी संजय नायकत्वम, बंडी संजय नायकत्वम, बंडी संजय नायकत्वम, बीजेपी. हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे संजय अन्ना. బాగా తెల్లగా అయింది. बीजेपी बंडी संजय नायकत्वम, हैप्पी बर्थडे, हैप्पी बर्थडे, हैप्पी बर्थडे अंजय नायकत्वम, बंडी संजय नायकत्वम, बंडी संजय नायकत्वम. వ్యవసాయం ఆధారంగానే భారతదేశం అభివృద్ధి చెందుతుందని నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గట్టిగా నమ్మి గత 2014లో నరేంద్ర మోడీ గారు గద్దెనెక్కిన తర్వాత అనేక రకాలైనటువంటి మార్పులు తీసుకొచ్చి 3 లక్షల కోట్ల రూపాయలతోటి వరికి, మొక్కజొన్నకు, పత్తికి 14 రకాల పంటలకు మద్దతు ధరనిచ్చి 2014లో 1100 రూపాయలు వడ్ల ధర ఉంటే ఇలా 2400 చేసిన ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని. అదేవిధంగా ఇలాంటి మంచి ప్రభుత్వంలో బండి సంజయ్ అన్న గారు కార్పొరేటర్ నుంచి ఈరోజు హోంశాఖ సహాయ మంత్రులుగా ఎదిగారు. ఆయన అదేవిధంగా అనేక రకాల పదవులు సాధించి ఇక ముందు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయనకు ఈ రైతాంగం సమీపంలో మా పంట పొలాల్లోకి వచ్చి ఇవాళ కాళశ్రీరాంపూర్ మండలంలో అతి బ్రహ్మాండంగా స్వీట్లు పండ్లు పంపిణీ చేసి ఇక్కడ కేక్ కట్ చేసుకోవడం జరిగినది. భారతీయ జనతా పార్టీ తరఫున బండి సంజయ్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ తను కూడా రైతు కుటుంబం నుంచే వచ్చిండు. రైతులు అంటే ఏందనేది తెలుసు. భారతీయ జనతా పార్టీకి రైతుల మద్దతు ధర కానీ దేని గురించి కానీ రైతుల గురించి కానీ ఆలోచించే పార్టీ అది. కాబట్టి మన అన్న ఇంకా మా పార్టీ తరఫున అన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు అన్ని సౌకర్యాలు కల్పించాలని ఆయన ఇంకా పెద్ద ఎత్తున ఎదగాలని మన కరీంనగర్ జిల్లా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఆయన ఇంకా అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరపాలని కోరుకుంటూ ఇంకా ఆయనకి దేవుడు ఆరోగ్యాన్ని అన్ని ఇవ్వాలని కోరుకుంటూ అంటే మీ మధ్యలో ఈ కేక్ కట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది. ఎక్కడనో కట్ చేసుకునే దానికంటే పంట పొలాలలో పనిచేసే అక్కలందరి మధ్యలో చేసుకోవడం చాలా సంతోషంగా ఉన్నది.